హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి సోల్ బేస్డ్ మీమ్ కాయిన్స్ మీద, ఏవైతే ప్రెసెంట్ కొంచెం లో సప్లై అండ్ హై మార్కెట్ క్యాప్ తో ఏవైతే ఉన్నాయో ఈ మీమ్ కాయిన్స్ అయితే మనం ఇవాళ కవర్ చేద్దాం. అందరూ అడుగుతున్నారు మోస్ట్ ప్రాబబ్లీ సోల్ బేస్డ్ మీమ్ కాయిన్స్ మీద ఒక వీడియో చేయండి అని చెప్పి. సో యూజువల్ గా ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఒక మంచి కన్సల్టేషన్స్ లో నడుస్తుంది. అట్లాగే సోల్ ట్రెండ్ అన్నది కొంచెం కూల్ డౌన్ అయింది కాబట్టి అందుకే మాట్లాడుతున్నాను. ట్రెండ్ ఫ్లోలో ఉన్నప్పుడు అయితే మనం వాటి గురించి డిస్కస్ చేయకూడదు, ఎందుకంటే ప్రైజెస్ అన్నది ఆల్మోస్ట్ అన్ని హై ఉంటాయి. సో ఆ టైంలో కన్నా ఎప్పుడైతే డిప్స్ లో ఉంటాయో ఆ టైంలో మనం వీటిలో ఇన్వెస్ట్ చేస్తే కనుక కమింగ్ డేస్ లో మళ్ళీ ఒక మంచి గెయిన్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రెండ్ కూల్ డౌన్ మాత్రమే అయింది, ట్రెండ్ అయితే ఎండ్ అవ్వలేదు. రెండిటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది గైస్. ప్రెసెంట్ జస్ట్ కూల్ డౌన్ మాత్రమే అయింది, ఎందుకంటే మనీ ఫ్లో అనేది అన్నిట్లో తిరగాలి కాబట్టి. యూజువల్ గా ఫస్ట్ మనీ బిట్ కాయిన్ లోకి వస్తుంది, ప్రతిసారి ఇదే చెప్తూ ఉంటాను. బిట్ కాయిన్ లోకి వస్తుంది, దాని తర్వాత ఎథీరియం, దాని తర్వాత హై క్యాప్ వాల్ట్స్, దాని తర్వాత లో క్యాప్ వాల్ట్స్, దాని తర్వాత మిడ్ క్యాప్ వాల్ట్స్, అట్లా ఫ్లో వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీమ్ కాయిన్స్, దాని తర్వాత వాట్ నాట్ ఎవ్రీథింగ్ షిట్ కాయిన్స్ కానీ అన్ని పంప్ అవుతూ ఉంటాయి. బుల్ రన్ లో మనం యూజువల్ గా అన్ని చూస్తూ ఉంటాము, ఎందుకు పనికిరానివి కూడా లేస్తూ ఉంటాయి. వాటి యూస్ కేస్ లేకపోయినా కానీ ప్రైజెస్ అన్నది 10x 20x 30x అన్నది అయిపోతూ ఉంటుంది. బట్ అదే ట్రెండ్ నడిచినప్పుడు మాత్రమే ఉంటుంది గైస్. క్రిప్టోలో ఒకటే చెప్తాను ఎప్పుడైనా ఎవరికైనా, యూజువల్ గా నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను ఇదే మాటని, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఎప్పుడైతే దేని మీద అయితే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ని బట్టి మనమే వెళ్ళాలి. లాంగ్ సైడ్ ట్రెండ్ ఉంటే లాంగ్ సైడ్ కు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఏముంది, బుల్ సైడ్ ఉంది ట్రెండ్, బుల్ సైడ్ కి మాత్రమే వెళ్ళాలి. బేర్ సైడ్ ఉంటే బేర్ సైడ్ ట్రెండ్ ని పట్టుకోవాలి. లైక్ బుల్ సైడ్ ఉన్నప్పుడు బేర్ ట్రెండ్ అయితే తీసుకోవద్దు. మార్కెట్ ఇప్పటికే చాలా హెవీగా ఓవర్ హీట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి షార్ట్ అవుతుందేమో మార్కెట్, ఇట్లాంటివన్నీ కాదు గైస్. బట్ ఈ టాపిక్ అన్నది ఇది కాదు. సో ప్రెసెంట్ అన్నది మనం సోల్ బేస్డ్ మీమ్ కాయిన్స్, అంటే అది కూడా హై మార్కెట్ క్యాప్ వాల్యూ, అంటే మార్కెట్ లో ప్రతి వేల్స్ దగ్గర ఎవరెవరి దగ్గర అయితే ఈ మీమ్ కాయిన్స్ ఉన్నాయో వీటి గురించి మాత్రమే, అండ్ ట్రెండింగ్ టాప్ 4 to 5 అనుకోండి. సోల్ బేస్డ్ మీమ్ కాయిన్స్ లో మీకు టాప్ మార్కెట్ క్యాప్ లో కనిపించే మీమ్ కాయిన్స్ గురించి మాత్రమే వాళ్ళైతే మనం డిస్కస్ చేద్దాము. వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఫర్దర్ గా ఎప్పటిలోపు అండ్ అట్లాగే ఎంత పర్సంటేజ్ దాకా మనం ఎర్న్ చేసే ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది అన్నది మొత్తం ఈ వీడియో రూపంలో అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. స్క్రీన్ మీదకి వస్తే, సో ఫస్ట్ మీమ్ కాయిన్ వచ్చేసరికి డాగ్ విత్ ఫ్యాట్, దీని టిక్కర్ వచ్చేసరికి WIF. ఓకే, ప్రెసెంట్ మనకి ప్రైస్ వచ్చేసరికి $2.89 అయితే ట్రేడింగ్ అవుతుంది. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 1 year లో 1619% అయితే పెరిగింది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక మీరు 2.88 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. టోటల్ సప్లై వచ్చేసరికి 998.84 మిలియన్ మాత్రమే ఉంది, అండ్ సర్క్యులేటింగ్ కూడా సేమ్ అదే ఉంది. సో లిమిటెడ్ సప్లై అంతే, మీమ్ కాయిన్స్ లో లిమిటెడ్ సప్లై, అందుకే ప్రైస్ అన్నది హ్యూజ్ గా పంప్ అయింది. మనకి దేని మీద బిల్డ్ అయిందో చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ అన్ని నేను మాట్లాడే వాళ్ళ మీమ్ కాయిన్స్ అన్ని సోల్ మీద బిల్డ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఆల్మోస్ట్ మనం ఆల్ టైమ్ లో చూసుకుంటే కనుక 0.0677 దాకా అయితే మనకి 1 year ago ఉంది. ప్రెసెంట్ ఆల్ టైమ్ హై చూసుకుంటే $4.85 అయితే ఆల్ టైమ్ హై ఉంది గైస్. ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్చేంజెస్ లో అయితే ఉంది, బైనాన్స్ ఉంది, బైబిట్ ఉంది, మేజర్ ఎక్స్చేంజెస్ నాకు తెలిసి CoinDCX లో కూడా ఉంది. సో మీరు ఒక్కసారి అయితే దీని మీద కూడా మీ ఐస్ అయితే ఉంచాలి అని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ దీని ప్రైస్ చార్ట్ చూస్తే కనుక ప్రైస్ వచ్చేసరికి మంచి అక్యూములేషన్, ఇక్కడ మొత్తం కన్సాలిడేషన్ అయ్యి కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ చేసుకొని జోన్ రీటెస్ట్ కి అయితే వచ్చింది. $2 ఏదైతే కనిపిస్తుందో $2.08 చేంజ్ లో ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక మంచి అక్యూములేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక బయింగ్ అయితే చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను గైస్. ఫర్దర్ గా ఇది ఆల్ టైమ్ హై ని కూడా ఏదైతే $4.50 లైక్ $4.5 ఏదైతే ఉందో దీన్ని కూడా బ్రేక్ చేసుకొని ఈజీగా టార్గెట్ టువర్డ్స్ $10 ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ నుంచి డిప్ వచ్చినా కానీ $2.19 దాకా వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మార్కెట్ బిట్ కాయిన్ ఇన్ కేస్ 90,000 కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అయ్యి బేరిష్ స్ట్రక్చర్ ని, షార్ట్ టర్మ్ బేరిష్ స్ట్రక్చర్, మొత్తానికి బేరిష్ అవ్వదు, ఓన్లీ జస్ట్ షార్ట్ టర్మ్ కి మాత్రమే, షార్ట్ టైం ఫ్రేమ్ కి మాత్రమే బేరిష్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ జోన్స్ కూడా ఇక్కడ దాకా కూడా మళ్ళీ వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మంచి అక్యూములేషన్ జోన్ అయితే కనిపిస్తుంది గైస్ నాకు. ఇదైతే ఇంకా మళ్ళీ ఇప్పట్లో మనం చూడమని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ బేర్ రన్ లో రావచ్చు ఈ జోన్ అన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్స్ట్ జెమ్ వచ్చేసరికి పీనట్ స్క్విరల్ గైస్, దీని టిక్కర్ వచ్చేసరికి పీనట్. ఓకే, $1.20 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. 1 year లో అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే గనక 2120% అయితే పెరిగింది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే గనక 1.19 బిలియన్ ఉంది. టోటల్ సప్లై వచ్చేసరికి 999.85
మిలియన్ అయితే ఉంది. సేమ్ సర్క్యులేటింగ్ కూడా అంతే ఉంది. మ్యాక్స్ వచ్చేసరికి 1 బిలియన్ మాత్రమే. 1 బిలియన్ తో ఇది కూడా ఒక లిమిటెడ్ సప్లై అనే చెప్పొచ్చు. అండ్ అట్లాగే ఆల్ టైమ్ హై చూసుకుంటే మీరు $2.47 అయితే ఉంది. ప్రెసెంట్ మనకు ఉన్న ప్రైస్ తో పోల్చుకుంటే కనుక 50% అయితే డిప్ లో ఉంది. ఇది కూడా బైనాన్స్ లో ఉంది అండ్ బైబిట్ లో ఉంది. నెక్స్ట్ దీని ప్రైస్ చార్ట్ చూస్తే గనక ప్రైస్ చూస్తే గనక ఇది కూడా ఒక మంచి సపోర్ట్ అయితే క్రియేట్ చేసుకుంది టువర్డ్స్ 9 cents లో. ఇదే రేంజ్ ఇప్పుడు మనం మళ్ళీ $1.20 లో అయితే అప్రాక్సిమేట్లీ 19 cents అండ్ 20 cents అయితే ప్రైస్ అయితే ఫ్లక్చువేట్ అవుతుంది. ఇన్ కేస్ మళ్ళీ ఇది ఇక్కడ డిప్ కి వస్తే గనక ఇక్కడ ఒక బయింగ్ అయితే చేయండి గైస్ 100%. ఎందుకంటే ప్రైస్ ఇక్కడ నుంచే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మూవ్ ఇయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీ ఏదైతే రేడార్ లో ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ బుల్లిష్. ప్రీవియస్ గా ఇది హైప్ అవుతున్నప్పుడే నన్ను వీడియోస్ అడిగారు. ఆ టైంలో చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అన్నది రివర్సల్ పట్టుకుంటుందో తెలియదు. ఆ టైంలో మనం ఇక్కడ వీడియో చేసి ఉంటే కనుక ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ మునిగిపోయి ఉంటారు. అందుకే నేను ఏదైనా కానీ ట్రెండ్ కూల్ డౌన్ అయిన తర్వాత మాత్రమే వీటి గురించి అయితే చెప్తాను. ఎందుకంటే ట్రెండ్ ఎండ్ అవ్వలేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎండ్ అవ్వలేదు, జస్ట్ కూల్ డౌన్ మాత్రమే అయింది. నెక్స్ట్ మళ్ళీ ట్రెండ్ వస్తుంది. దీన్ని కూడా టువర్డ్స్ మనం $10 దాకా చూసే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ బుల్ రన్ లో. ఓకే, సో ఇక్కడ ఒక డిప్ అప్రాక్సిమేట్లీ 9 cents లో అయితే దీన్ని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ జెమ్ వచ్చేసరికి మనకి పాప్ క్యాట్. ఓకే, దీని టిక్కర్ వచ్చేసరికి పాప్ క్యాటే. మనం ప్రైస్ చూస్తే కనుక ట్రేడింగ్ అరౌండ్ $1.26. దీన్ని ఆల్ టైమ్ మొత్తం పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 7,653% అయితే ఇప్పటిదాకా పెరిగింది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక 1.23 బిలియన్ ఉంది. అండ్ టోటల్ సప్లై చూసుకుంటే కనుక 979.97 మిలియన్ అయితే ఉంది. మ్యాక్స్ కూడా అంతే ఉంది. సేమ్ సర్క్యులేటింగ్ కూడా సేమ్ అంతా మార్కెట్ లోకి 100% అయితే వచ్చేసింది మార్కెట్ లోకి. దీని ఆల్ టైమ్ హై చూసుకుంటే కనుక $2.07 అయితే ఉంది. ఓకే, ప్రెసెంట్ మనం ఉన్న ప్రైస్ తో పోల్చుకుంటే కనుక 39% మాత్రమే డిప్ లో అయితే కనిపిస్తుంది గైస్. 39% అంటే అప్రాక్సిమేట్లీ 40% డిప్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఒకసారి దీన్ని చూసుకుంటే కనుక బైనాన్స్ లో అయితే లేదు, ఇది జస్ట్ మనకి బైబిట్ లో మాత్రమే ఉంది. ఎవరైనా బైబిట్ ఉంటే కనుక బైబిట్ అండ్ చిన్న చిన్న ఎక్స్చేంజెస్ బిట్గెట్, gate.io, బింగెక్స్ అన్నిట్లో అయితే లిస్ట్ అయి ఉంది. మీరు ఒకసారి దీని ప్రైస్ చార్ట్ చూస్తే కనుక ఇది కూడా దీని ఎగ్జాక్ట్ నాకు సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 0.97 లో అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే కనుక ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే తీసుకుంటుంది గైస్. నేనైతే ఈ ప్రైస్ లోనే ఇక్కడే కొందామని అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా దీన్ని ఇదైతే టచ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది ప్రీవియస్ హై, ఈ హైని ఒకసారి రీటెస్ట్ చేసుకుంది అనుకోండి మంచి బౌన్స్ బ్యాక్ అయితే కనిపిస్తుంది మార్కెట్ లో. అందుకే నేను దీనికి ఓన్లీ ఇక్కడే దీన్ని DCA చేద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను. DCA కాదు అసలు, యాక్చువల్ గా నాకు పాప్ క్యాట్ లేవు. ఇక్కడే నేను దీన్ని బయింగ్ చేద్దామని అయితే వెయిట్ చేస్తూ ఇంకా ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక నేను దీన్ని 100% అయితే బై చేసేసుకుంటాను. ఇంకా మిగతా జోన్స్ గురించి అయితే చూడను. ఇక్కడే నేను మొత్తం ఉన్న నేను ఎంతైతే పాప్ క్యాట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానో దాంట్లో 100% అనేది ఇక్కడే ఫిల్ అయితే చేసుకుంటాను గైస్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి అందరి 100% ఇప్పటిదాకా నేను చూపించినవన్నీ మీకు అప్రాక్సిమేట్లీ $1. ఓకే, ఏదైనా కానీ. సో డాగ్ విఫ్ హ్యాట్ చూసుకుంటే కనుక $2.89 ఉంది. అట్లాగే పీనట్ స్క్విరల్ చూసుకుంటే $1.20 ఉంది. అట్లాగే పాప్ క్యాట్ చూసుకుంటే కనుక $1.20 ఉంది. సో ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా మీమ్ వచ్చేసరికి ఇది ఇంకా అసలు పంప్ అయితే అవ్వలేదు గైస్. బట్ ట్రెండ్ పరంగా చూసుకున్నా, మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్నా కానీ చాలా బుల్లిష్ కనిపిస్తుంది నాకు మార్కెట్ లో. ఉన్న సోల్ బేస్డ్ మీమ్ కాయిన్స్ లో టాప్ 3 తర్వాత ఇది 4th ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. జస్ట్ చిల్ గైస్. ఓకే, దీని టిక్కర్ వచ్చేసరికి చిల్ గైస్. మీకు కోడ్ వచ్చేసరికి మీరు ఎక్కడైనా సెర్చ్ చేసినా కానీ చిల్ గైస్ అనేది దొరుకుతుంది. మార్కెట్ క్యాప్ చూసుకుంటే కనుక 302.1 మిలియన్ అయితే ఉంది. టోటల్ సప్లై చూసుకుంటే కనుక 999.36 మిలియన్ అయితే కనిపిస్తుంది మనకి. సో మ్యాక్స్ సప్లై 1 బిలియన్, సర్క్యులేటింగ్ కూడా సేమ్ 999.96 మిలియన్. 100% ఆల్మోస్ట్ 99% అయితే మార్కెట్ లోకి అయితే వచ్చేసింది. ఆల్ టైమ్ లో చూసుకుంటే కనుక 0.6651 అయితే ఉంది మనకి. 52% అయితే డిప్ ఉంది గైస్. ప్రెసెంట్ మనం 0.3 cents లో అయితే ప్రైస్ ట్రేడింగ్ అరౌండ్ అయితే ఉన్నాము. ఇది మనకి ఆల్మోస్ట్ ఏ ఎక్స్చేంజెస్ లో అయితే లేదు. సో ఓకే, బైబిట్ లో అయితే ఉంది. మీరు కావాలి అనుకుంటే కనుక దీన్ని కూడా బైబిట్ లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. దీని ఒకసారి చార్ట్ చూస్తే కనుక గైస్ మనకి ఎక్స్చేంజెస్ లోకి వచ్చే టైం కి ప్రైస్ ఇది వచ్చేసింది 0.17 cents కి అయితే వచ్చింది. ప్రెసెంట్ మనకి ట్రేడింగ్ అరౌండ్ జస్ట్ 3 cents లో మాత్రమే ఉంది. వెరీ డిప్ లో అయితే ఉందని అనుకుంటున్నాను గైస్. ఏదైతే పీనట్ స్క్విరల్ ఏదైతే మళ్ళీ
మళ్ళీ పాప్ క్యాట్ ఏదైతే డాగ్ విఫ్ హ్యాట్ ఎట్లా అయితే డాలర్స్ ని ప్రింట్ చేశాయో చార్ట్స్ లో, ఇది కూడా సూన్ ఆర్ లేటర్ డాలర్స్ ని ప్రింట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హ్యూజ్ రెసిస్టెన్స్ కొంచెం ఇక్కడైతే ఉంటుంది, అరౌండ్ 6 cents to 5.5 to 6 cents మధ్యలో అయితే రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది ఇట్లా మనకి ఇది ఒక్కసారి బ్రేక్ చేసుకుంది అని అంటే కనుక టార్గెట్ ఎంత లేదన్నా కానీ టువర్డ్స్ ఈజీగా ఈ బుల్ రన్ లోపు $10 చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని కూడా అందరూ మీ రేడార్ లో అయితే పెట్టుకోండి. నేను చెప్పాను ఇన్వెస్ట్ అయితే చేయొద్దు, మీరు కూడా మీ ఓన్ గా రీసెర్చ్ అయితే చేయండి. దీంట్లో ఎంత మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి, టెక్నికల్స్ ఉన్నాయి అన్ని మొత్తం చూసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి గైస్. నాకైతే వెరీ బులిష్ కనిపించింది. ప్రెసెంట్ ఏదైతే మిగతావి $1 మార్క్ అయితే టచ్ అయింది కదా, ఇది అప్రాక్సిమేట్లీ $1 టచ్ అయింది అని అంటే కనుక 70% అయితే ఇప్పటికి పెరిగిపోతుంది. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ తో చూసుకుంటే ఆల్ టైమ్ హైకి 100% కన్నా పైన పెరుగుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 13 cents, $1.30 అట్లా వెళ్ళింది అనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం డబల్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం గైస్, నేను అందరికీ చెప్తాను, మీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి మీ పోర్ట్ఫోలియోస్ ని గురించి ఆలోచించి, మీ పోర్ట్ఫోలియోస్ ఎంత పెద్దవి ఏంటి, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు అన్న ఆలోచించి మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు నా మీమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది నా నాకు మొత్తం సోల్ వాలెట్స్ 3 ఉన్నాయి. మూడిట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది వాలెట్. సో మీరు చూసుకుంటే కనుక హహా ఎస్ అని చెప్పి నేనైతే ఇది సేల్ చేసాను, మంచి ప్రాఫిట్ లో సేల్ చేసాను. అప్రాక్సిమేట్లీ కొంచెం డాలర్స్ ఇన్వెస్ట్ చేశాను, కొన్ని సోల్ అయితే వచ్చాయి. అప్రాక్సిమేట్లీ 5 to 6 సోల్ అయితే వచ్చింది. ఓన్లీ జస్ట్ $50 to $100 ఇన్వెస్ట్ చేసినట్టున్నాను దీంట్లో. ఓకే, నో ప్రాబ్లం, అదైతే తీసి పక్కన పడేయండి. సో ట్రంప్ ఈస్ హీరో అని ఉంది చూసారు కదా, ఇది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. ద డార్క్ నెట్ ఇవి కూడా డెడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ డెడ్ అయిపోయింది గైస్. మీరు ఇక్కడ చూస్తే ఓన్లీ వీటికి మాత్రమే డాలర్స్ ఏదైతే అమౌంట్ కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ డెడ్ అయిపోయాయి ఆల్రెడీ. 1 2 3 4 5 మీమ్స్ అన్నది డెడ్ అయిపోయాయి. ఈ ఎంత లేదన్నా కానీ 5 into 50 వేసుకున్నా కానీ మీరే ఆలోచించండి, $250 అయితే నా ఆల్రెడీ లాస్ అయితే అయిపోయాయి. ఇంకా లాస్ గాడు ఇంకా అవి అసలు కనిపించవు మార్కెట్ లో, ఎప్పటికీ డెడ్, ఇంకా మొత్తానికి జీరో అయిపోయింది $250. బట్ నా రిస్క్ మేనేజ్మెంట్ వేరు, నేను ఒక దాంట్లో 100 దాంట్లో పోగొట్టుకున్నా కానీ ఒక దాంట్లోంచి ప్రాఫిట్ అయితే తీసుకొని రాగలను. అది నేను బిల్డ్ చేసే స్ట్రాటజీస్ అండ్ నేను ఇన్వెస్ట్ చేసే విధానం. అది నేను ఎప్పుడు కనిపించగానే, ఇప్పుడు పీనట్ స్క్యూరల్ ఆ టైంలో పంప్ అవుతున్న టైంలో ఒకేసారి తీసుకెళ్లి ఒక $1000 $500 అయితే ఇన్వెస్ట్ చేయను. ఫస్ట్ ఒక $50 ఇన్వెస్ట్ చేస్తాను. మంచి ఇది కనిపించింది అనుకోండి, దాని తర్వాత నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని తీసేసి ఆ ఉన్న ప్రాఫిట్ నే బుక్ చేస్తూ ఉంటాను, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను, బుక్ చేస్తూ ఉంటాను, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఇట్లా నేను ప్లే చేస్తూ ఉంటాను మీమ్ కాయిన్స్ లో అయితే. అట్లా మీరు చేయగలిగితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి గైస్. ఎందుకంటే మీమ్స్ ఆర్ వెరీ వాలటైల్ అండ్ హెవీ రిస్కీ. ఎందుకంటే ఒక్కసారి దీని ట్రెండ్ మొత్తం కంప్లీట్ అయిపోయినా, లేకపోతే వీటిలో రక్పులు జరిగినా, ఏం జరిగినా కానీ మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అవుతుంది. అట్లీస్ట్ ఆల్ కాయిన్స్ అన్నా కానీ మీకు 90% 100% డిప్లో అయితే లైక్ లాస్ లో కనిపిస్తుంది, కానీ ఇవైతే ఏకంగా మార్కెట్ లో ఎప్పటికీ మళ్ళీ రావు, కనిపించవు. సో ఇదొక్క పాయింట్ మటుకు గుర్తుంచుకొని మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు మీమ్స్ లో అని ఆలోచించుకొని మాత్రమే ఇన్వెస్ట్ అయితే చేస్తూ ఉండండి గైస్. అట్లాగే నా కంటెంట్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే ఇంకేమన్నా మీకు కొత్త కేటగిరీస్ మీద కానీ, కొత్త ఆల్స్ మీద కానీ, వేటి మీద కానీ డీటెయిల్ రీసెర్చ్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో వాటిని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.